ప్రభుత్వ ఆశ్రమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆహార నాణ్యత పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఎలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు అధికారులు హాస్టళ్లను సందర్శించి కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ రూమ్లలో పరిశుభ్రతతో పాటు వంటకు నాణ్యవంతమైన వంట సరుకులను వాడే విధంగా విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేస్తున్న ఆహార నాణ్యత విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలపైన పాఠశాల ప్రిన్సిపల్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఏటూరు నాగారం గురుకుల పాఠశాల కళాశాలలో ఉన్నాము. ఇక్కడ 700 పైగా పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కావడంతో ఇక్కడే వారికి భోజనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనతో ఈ పాఠశాల ప్రిన్సిపాల్ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇక్కడ 700 మంది పైగా పిల్లలు ఉన్నారు. వీరు మనం చూస్తున్నాం రాష్ట్రంలో వరుసగా ఈ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ ఫుడ్ పాయిజన్ జరగడం ఒక దురదృష్టకరం అక్కడ. కానీ మనకు ఈ ఏటున్నర స్కూల్లో విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న పరిసరాలు కానీ అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మేము 2 RO ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం. పిల్లలు కూడా ఎప్పటికప్పుడు మేము పరిశీలించి ఫుడ్ ఐటమ్స్ ఆల్ ఫుడ్ ప్రొవిజన్స్ కూడా లోనికి వచ్చేటప్పుడు చెక్ చేస్తాము. పెరిగిన మెను వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ CM ఫర్ హైకింగ్ ఆఫ్ దిస్ పర్ క్యాపిటల్ అవర్ చిల్డ్రన్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ డ్రింకింగ్ వాటర్ టు చిల్డ్రన్. వీఆర్ హ్యావింగ్ 2 RO plants, one is in the school level and another on the college level. So and also we are giving the food to our children as per the menu, very qualitative. Every time to time we sit with the children and take all our staff take their food here only. We are very thankful to the honorable CM and our secretary Gurukula officials. సార్ ముఖ్యంగా ఈ వంటకు వేసే సామాన్లు మనకి వస్తున్నప్పుడు కొంచెం బియ్యం కానీ వీటిలో పురుగులు వస్తుంటాయి. అలాంటివి ఏమైనా మీరు చెక్ చేస్తుంటారా? వాటి ఎక్స్పైరీ డేట్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? At the GCC point only we are checking every item. From there itself we check and each and every item and take the every provisions to dump into the store room only. If any item is not good, we are rejecting there itself at GCC point only. Here no malnutrition food or any other things here taking. Every food which we are taking means it is a qualitative food only. If it is not good, we are rejecting. This is the final solution to the maintaining the hostel in the hygienic conditions, sir. You are seeing everything is going on well. We are sitting with the children. We are taking our food here only. It is hygienic. For the recently our government also this per capita hiked for the intermediate student 2100, juniors below 1350 rupees. It's a very good menu. Just only we have to check the food material and supply to the students in the presence of all house masters and physical education staff and ANMs. All together we take our food here only. టైం టు టైం వారి చదువుతో పాటు వారి ఆరోగ్యం విషయంలో ఫుడ్ విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఏదైతే మెస్ ఛార్జెస్ పెంచడం అయితే వారికి చాలా హెల్ప్ అయిందని చెప్తున్నారు. దానివల్ల కూడా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాము. ఎక్కడో వేరే ఏదో కారణాలతో అయితే అలాంటి ఘటనలు జరగవచ్చు, కానీ ఇక్కడ ఏ గురుకుల పాఠశాలలో ఎలాంటి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా సర్వసామాన్యంగా అయితే ఫుడ్ వల్ల అయితే ఎలాంటి పాయిజన్ జరగదు. ఎందుకంటే సిబ్బంది పిల్లల యొక్క భవిష్యత్తే ఇంపార్టెంట్ కాబట్టి వారు కూడా ఇటు సిబ్బంది కూడా పిల్లలతో పాటు తింటారు కాబట్టి అలాంటి జరగదని చెప్పేసి అలా జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రతి ఏర్పాటును వాళ్ళు దగ్గరుండి చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN.